ఊరి చివరన ఒక చిన్న పూరి గుడిసె. ఆ గుడిసె ముందున్న మట్టి అరుగు మీద మార్తమ్మ కూర్చొనుంది. ఆమె చూపులన్నీ ఆ ఊరి దారి వైపే ఉన్నాయి. ఎవరో వస్తారని, ఆమెను ఆదుకుంటారని ఒక చిన్న ఆశ. అప్పుడే ఆ దారిలో తమ పొలానికి వెళ్తున్న పేద రైతు దంపతులు యోసేపు, రాహేలు ఆమెను చూసి ఆగుతారు. ఏవండి, ఆ అరుగు మీద కూర్చున్న మార్తమ్మ అవ్వను చూశారా? రోజు పొద్దున్నే అలా దారి వైపు చూస్తూ కూర్చుంటుంది. పిచ్చుకంత ప్రాణం పెట్టుకొని అలా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తుంటే నా ప్రాణం విలవిలలాడిపోతుందండి. వయసైపోయింది. ఏ పని చేసుకోలేక అలా ఉండిపోయింది. ఎవరికోసం అలా ఎదురు చూస్తుందో కదా. అవును రాహేలు, పాపం మా అవ్వకు ఎవరూ లేరు. తనకంటూ ఒక కుటుంబం లేదు. ఇంట్లో ఉన్నదేదో ఉడకబెట్టుకుని తిని బ్రతుకుతోంది. పాపం 2 రోజుల నుండి పొయ్యి వెలిగించినట్లు లేదు. నాకెందుకో ఆ అవ్వను చూస్తుంటే మా అమ్మే గుర్తుకొస్తుంది రాహేలు. "ఉమ్, నాకు అంతేనండి. పదండి, నిన్న రాత్రి వండిన అన్నం, కొంచెం పప్పు ఉంది కదా, ఆ సద్ది మూట అవ్వకిద్దాం. కడుపు కాలిపోయి ఉంటుంది." అలా ఇద్దరూ మార్తమ్మ దగ్గరకు వెళ్తారు. రాహేలు ఎంతో ఆప్యాయంగా మార్తమ్మ చేతులు పట్టుకుంటుంది. మార్తమ్మవా, బాగున్నావా? ఏమిటి, పొద్దున్నే అలా దారివైపు చూస్తూ కూర్చున్నావు? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? రా తల్లి రాహేలు, రా ఏసేపు నాయనా, పొలానికి బయలుదేరారా? నేనెవరి కోసం ఎదురు చూస్తాను తల్లి? నా కోసం వచ్చే నాథుడు ఆ పైన ఉన్నాడు. ఆ ప్రభువు ఎప్పుడో ఒకప్పుడు నన్ను చూడ్డానికి రాకపోతాడా అని నా ఆశ. నాకెవరూ లేరని ఆ దేవుడికి తెలుసు కదా. ఆయనే నేరుగా వచ్చి నా ఆకలి తీరుస్తాడు తల్లి. ఆయన రాక కోసమే నేను కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. అవ్వా, ఆ ప్రభువు అందరినీ చల్లగా చూస్తాడు. కానీ నీకు వయసు అయిపోయింది. నీ ఓపిక తగ్గిపోయింది. దేవుడెప్పుడో వస్తాడు. ఈలోపు నీ ప్రాణం నిలబడాలి కదా. ఇదిగో రాహేలు నీకోసం కొంచెం సద్దన్నం పప్పు తెచ్చింది. ఇది తీసుకో అవ్వా. కడుపు నిండా తిని కొంచెం సేపు పడుకో. మార్తమ్మ చేతులు జోడించి, వద్దు నాయనా, మీది కూడా పేద కుటుంబమే కదా. మీరు రెక్కలు కష్టం చేసుకుంటే గాని పూట గడవని వాళ్ళు. మీరు తినాల్సిన అన్నం నేను తింటే మీకు పాపం చేసిన దాన్నవుతాను. నాకు ఆకలిగా లేదు నాయనా. ఆ ప్రభువు మీద భారం వేసున్నాను. ఆయనే నాకేదో ఒక దారి చూపిస్తాడులే. నా ఆకలి ఆయన తీరుస్తాడు. మీరీ అన్నం తీసుకునెళ్ళి మధ్యాహ్నం పొలంలో తినండి. అలా అనకవ్వా, మేమేమైనా పరాయి వాళ్ళమా? నీకు కొడుకు కోడలు లేరని బాధపడకు. రోజూ ఈ దారిలోనే వెళ్తూ ఉంటాం. నువ్వు మాకు కన్న తల్లి లాంటి దానివి. కన్న బిడ్డలు పెడితే వద్దంటావా అవ్వా? నిన్ను కూడా పండ్లు తెచ్చిస్తే వద్దన్నావు. ఇలా ఏమీ తినకుండా అయితే ఎలా బ్రతుకుతావు? "ఉమ్, నా మీద మీకున్న ప్రేమకు వందనాలు తల్లి. మీరు కన్న బిడ్డల కంటే ఎక్కువే. కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ ప్రభువు నా కోసం ఆకాశం నుండి మన్నా కురిపించినా కురిపిస్తాడు, కానీ నన్నిలా ఆకలితో వదిలేయడు. ఆయన నేరుగా వచ్చి నాకు పెడతాడు. మీరింక వెళ్ళండి నాయనా, పొద్దుపోతుంది." సరే అవ్వా, నీ ఇష్టం. నీ నమ్మకం ముందు మా మాట నిలబడదు. కానీ ఏ అవసరం వచ్చినా మమ్మల్ని పిలవడం మాత్రం మర్చిపోకు. మా ప్రాణం ఉన్నంత వరకు మేము నీకు తోడుగా ఉంటాం. యోసేపు, రాహేలు అక్కడి నుండి తమ పొలానికి వెళ్లిపోతారు. మార్తమ్మ మళ్లీ మౌనంగా ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటుంది. మధ్యాహ్నం ఎండ మండుతోంది. ఆ ఊరిలో మోతుబరి, స్వార్థపరుడైన జక్కయ్య తన అనుచరుడితో కలిసి మార్తమ్మ గుడిసె దగ్గరికి వస్తాడు. అతని కన్ను ఆ గుడిసె స్థలం మీద పడింది. ఆ స్థలాన్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అతని కుట్ర. జక్కయ్య పెద్దగా అరుస్తూ, ఏయ్ ముసల్దరా, లోపలున్నావా? బయటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. మార్తమ్మ నెమ్మదిగా చేతికర్ర పట్టుకుని వణుకుతూ బయటకొస్తుంది. ఎవరు? ఆ జక్కయ్య గారా? ఏంటి బాబు, ఈ మండుటెండలో ఎలా వచ్చారు? కూర్చోడానికి కూడా నా ఇంట్లో కుర్చీ లేదు. అరుగు మీద కూర్చోండి బాబు. జక్కయ్య నవ్వుతూ, కుర్చీలు మంచాలు నా ఇంట్లో చాలా ఉన్నాయిలా మా అత్తమ్మ. నేను వచ్చింది దానికోసం కాదు. నీకెలాగో వయసు అయిపోయింది, సంపాదించే ఓపిక లేదు. ఈ పాడుపడిన గుడిసెలో ఇంకెన్ని రోజులు ఉంటావు? ఈ స్థలం నాకు రాసిచ్చాయి. నీకు కొంచెం డబ్బులు ఇస్తాను. పక్క ఊళ్ళో ఆశ్రమంలో చేరి ప్రశాంతంగా దేవుడిని గుడిలో చూసుకో. ఈ ఊరి చివర నీకెందుకో. అలా అనకండి బాబు. ఈ గుడిసె నా ప్రాణం. నా భర్తతో కలిసి నేను కట్టుకున్న చిన్న గూడిది. నాకు డబ్బు ఆశ లేదు జక్కయ్య గారు. ఈ గుడిసెలో ఉన్నంత వరకే నా ప్రాణం. ఇక్కడే ఆ ప్రభువుని ప్రార్థిస్తూ నా కన్ను ముయ్యాలని నా కోరిక. నన్నిక్కడి నుండి వెళ్ళగొట్టకండి బాబు. జక్కయ్య కోపంగా, నాకు నీ నీతి కథలు వద్దు మార్తబావు.
నేను అడిగితే కాదనేవాడే ఈ ఊళ్ళోనే లేడు. ఈ స్థలం మీద నేను కన్నేశానంటే అది నా సొంతం అవ్వాల్సిందే. నీకు డబ్బులు ఇద్దామనుకుంటే వినట్లేదు. సరే, రేపు ఉదయం కల్లా ఈ గుడిసె ఖాళీ చేసి వెళ్ళిపో. లేదంటే నా మనుషుల్ని పంపి నిన్ను, నీ గుడిసెను రెండింటిని వీధిలో పడేస్తాను. జాగ్రత్త. మార్తమ్మ కన్నీళ్లతో చేతులు జోడించి, నన్ను బెదిరించకండి బాబు, నాకెవరూ లేరు, నాకండగా ఆ ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఒక పేదరాలి ఉసురు తగిలితే మీరు బాగుపడరు బాబు, దయచేసి నన్ను వదిలేయండి. నీ ప్రభువు వచ్చి నిన్ను కాపాడుతాడేమో చూద్దాం. రేపు పొద్దున్నే వస్తాను. గుడిసె ఖాళీ చేసి ఉంచకపోతే నీ బ్రతుకు బజారు పాలే. జక్కయ్య అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. మార్తమ్మ భయంతో కన్నీళ్లతో గుడిసె లోపలికి వెళ్లి ఏడుస్తుంది. సాయంత్రం వేళ ఊరి ప్రార్థన మందిరం పెద్ద దైవజనుడు పాల్గారు మార్తమ్మను పలకరించడానికని వస్తారు. మార్తమ్మ అరుగు మీద కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. అమ్మా మార్తమ్మ, ఏంటి ఏడుస్తున్నావు? నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఏమైందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? అయ్యా పాల్గారు, నాకెవరూ లేరని అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యా. ఈ రోజు జక్కయ్య గారొచ్చి ఈ గుడిసెను ఖాళీ చేయమని బెదిరించారు. నా భర్త జ్ఞాపకాలున్న ఈ గుడిసెను వదిలి నేనెక్కడికి వెళ్ళగలనయ్యా? నా ఆకలి బాధ సరిపోదన్నట్లు ఇప్పుడు ఈ కష్టం కూడానా? నా దేవుడు నన్నెందుకిలా పరీక్షిస్తున్నాడు? బాధపడకమ్మా, ఆ జక్కయ్యకు దేవుడి భయం లేదు. వాడి పాపను వాడే పోతాడు. నేను ఊరి పెద్దలతో మాట్లాడి వాడికి బుద్ధి చెప్తానులే. కానీ అమ్మా, నువ్వు 2 రోజుల నుండి ఏమీ తినలేదని ఏసేపు వాళ్ళు చెప్పారు. ఇదిగో, మందిరం తరపున నీకు కొంచెం బియ్యం కూరగాయలు తెచ్చాను. ఇవి తీసుకుని వండుకుని తినమ్మా. వద్దు పాల్గారు, మందిరం డబ్బులతో నా కడుపు నింపుకోవడం నాకిష్టం లేదు. నేనా దేవుడి మీదే భారం వేశాను. నా ప్రభువే స్వయంగా వచ్చి నా ఆకలి తీరుస్తాడు. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నన్ను పస్తులుంచడు. మీరే బియ్యం తీసుకెళ్లి ఇంకెవరికైనా పేదవాళ్ళకి ఇవ్వండి. దైవజనుడు పాల్ నిరాశగా, అమ్మ మార్తమ్మ, దేవుడు ఆకాశం నుండి అన్ని కింద కొదలడమ్మా. ఆయన మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఈ సహాయాన్ని కాదంటే ఎలా? సరే, నీ నమ్మకాన్ని నేను కాదనలేను. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను రేపు ఉదయం మళ్ళీ వస్తానులే. దైవజనుడు అక్కడి నుండి రాత్రి చీకటి పడింది. ఒక చిన్న దీపం మాత్రమే వెలుగుతుంది. మార్తమ్మ ఆకలితో కడుపు మాడిపోతుంది. ఆమెకు లేచి నిలబడే ఓపిక కూడా లేదు. ఆ చిన్న దీపం ముందు మోకరిల్లి ఏడుస్తూ ప్రార్థన మొదలు పెడుతుంది. మార్తమ్మ రోదిస్తూ, ప్రభువా, నా మొర నీకు వినపడడం లేదా తండ్రి? నేను బ్రతికున్నానో చచ్చానో చూసే నాదుడు కూడా లేడు తండ్రి. నాకెవరూ లేరు ప్రభువా. నువ్వే నా సర్వస్వం అనుకొని బ్రతుకుతున్నాను కదా నాయనా. రోజు నా కడుపు మండుతోంది తండ్రి. 2 రోజుల నుండి కడుపులో పచ్చి మంచినీళ్లు తప్ప ఏమీ పడలేదు. నా గుండె ఆగిపోయేలా ఉందయ్యా. ఇంత ఆకలితో ఉన్నా నేనెవరి దగ్గర చెయ్యి చాచలేదు తండ్రి. నా ప్రభు ఉన్నాడు, ఆయనే నేరుగా వచ్చి నా ఆకలి తీరుస్తాడు అని అందరికీ గొప్పగా చెప్పుకున్నాను. మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు రావడం లేదు తండ్రి? నన్ను మర్చిపోయావా? రేపొద్దున్నే ఆ జక్కయ్య వచ్చి నా గుడిసె పీకేస్తానంటున్నాడు. నా ప్రాణం లాంటి ఈ ఇంటిని కాపాడుకునే శక్తి కూడా నాకు లేదు తండ్రి. నువ్వు నా తండ్రివి కదా, నన్నిలా వదిలేస్తావా? ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా నీకు నా మీద జాలి కలగడం లేదా దేవా? నా బాధనిక్క భరించలేను. నా ప్రాణం తీసేయ్యి తండ్రి. నన్ను రాత్రికే నీ దగ్గరకు పిలుచుకో ప్రభువా. నేనీ లోకంలో ఒంటరిగా బ్రతకలేను. మార్తమ్మ కన్నీళ్లతో నేల మీద అలాగే పడిపోతుంది. ఆకలి అలసట వల్ల ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. గాఢ నిద్రలో ఉన్న మార్తమ్మకు ఒక అద్భుతమైన కల వస్తుంది. కలలో గుడిసంతా ఒక దివ్యమైన ప్రకాశవంతమైన తెల్లటి వెలుగుతో నిండిపోతుంది. ఆ వెలుగు మధ్యలో నుండి ఎంతో మధురమైన ప్రేమతో నిండిన స్వరం వినబడుతుంది. అది సాక్షాత్తు దేవుని స్వరం. మార్తమ్మ, నా ప్రియమైన బిడ్డ, ఎందుకు అంతలా విలపిస్తున్నావు? నేను నిన్ను ఒంటరిగా వదిలేశానని ఎందుకనుకుంటున్నావు తల్లి? మార్తమ్మ కలలోని మోకరిల్లి ఏడుస్తూ, ప్రభువా, దేవా, నువ్వు వచ్చావా తండ్రి? నా ఆకలి మండిపోతోంది దేవా. రేపు నా గుడిసె లాక్కుంటారు తండ్రి. నాకింకెవరూ లేరు. నన్ను రక్షించడానికి నువ్వెందుకు రాలేదు తండ్రి? నా కోసం నువ్వెందుకు ఏమీ పంపలేదు? పిచ్చి బిడ్డ, నేను నీకోసం రాలేదని ఎవరు చెప్పారు? నేను నీకోసం ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు నీ ముందుకే వచ్చాను. కాని నువ్వే నన్ను గుర్తుపట్టట్లేదు.
మార్తమ్మ ఆశ్చర్యంతో, నువ్వు నా దగ్గరకొచ్చావా? ఎప్పుడు ప్రభువా? నేను కళ్ళు కాయలు కాసేలా దారి వైపు చూస్తూ కూర్చున్నాను కదా. నువ్వు వస్తే నేనెందుకు గుర్తుపట్టను తండ్రి? నిన్న ఉదయం నీకు ఆకలిగా ఉన్నప్పుడు ఆ పేద రైతు దంపతులు ఏసేపు రాహేలు నీకోసం అన్నం తీసుకునొచ్చారు, గుర్తుందా? వాళ్ళ మనసులో నా ప్రేమే ఉండి నిన్ను పలకరించేలా చేసింది నేనే తల్లి. ఆ తర్వాత వాళ్ళు పండు తెచ్చిచ్చారు. వాటిని కూడా నువ్వు వద్దన్నావు. ఈరోజు సాయంత్రం దైవజనుడి ద్వారా బియ్యం పంపించాను. అదే నీకు వద్దన్నావు. నా దేవుడే నేరుగా వస్తాడని నా రూపాలను నువ్వు కాదన్నావు తల్లి. మార్తమ్మ కన్నీళ్లు కారుస్తూ తలదించుకొని, ప్రభువా, అంటే వాళ్ళ రూపంలో వచ్చింది నువ్వేనా? నేనెంత పెద్ద తప్పు చేశాను దేవా? నేను ఎక్కడో ఆకాశంలో దాక్కుని లేను మార్తమ్మ. నీ మధ్యలోనే, మీలోనే ఉన్నాను. తోటి మనిషి మీద ప్రేమ చూపించే ప్రతి హృదయంలో నేనుంటాను. ఆపదలో ఉన్నప్పుడు మనుషుల రూపంలోనే నేను సహాయం చేస్తాను. నా బిడ్డలు నీకు చేసిన సహాయాన్ని నువ్వు తిరస్కరించినప్పుడల్లా నువ్వు నన్నే తిరస్కరించావు తల్లి. నన్ను క్షమించు ప్రభువా. నా భక్తికి అహంకారం తోడైంది. మనుషుల్లో నిన్ను చూడలేకపోయాను తండ్రి. దయచేసి నన్ను క్షమించు. నువ్వు ఒంటరి దానివి కాదు మార్తమ్మ. నా ప్రేమ నీ చుట్టూ ఉన్న మనుషుల రూపంలో ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. రేపు నీకెదురయ్యే కష్టంలో కూడా నా బిడ్డలు నీకు కవచంలో నిలబడతారు. వారిని అంగీకరించు. వారిలో నన్ను చూడు. నీ ఆకలి తీరుతుంది, నీ భయము పోతుంది. ఆ దివ్యమైన వెలుగు నెమ్మదిగా మాయమైపోతుంది. మార్తమ్మ గుండెల్లో ఒక గొప్ప ప్రశాంతత కలుగుతుంది. తెల్లవారుజామున మార్తమ్మ నిద్రలేచింది. అంతలో బయట పెద్ద శబ్దం వినబడుతుంది. జక్కయ్య తన ఇద్దరి మనుషులతో కలిసి మార్తమ్మ గుడిసె దగ్గరకు వస్తాడు. ఏయ్ ముసల్దారా, బయటికి రా. రాత్రి చెప్పాను కదా, ఇంకా ఈ గుడిసెలో ఏం చేస్తున్నావు? ఒరేయ్, ఆ సామాన్లన్నీ బయటపడేయండి. ఈ గుడిసెను పీకేద్దాం. మార్తమ్మ భయంతో బయటకొస్తుంది. అప్పుడే తమ పొలానికి వెళ్తున్న యోసేపు, రాహేలు ఆ అరుపులు విని పరిగెత్తుకుంటూ వస్తారు. జక్కయ్య మనుషులు గుడిసె లోపలికి వెళ్లబోతుంటే యోసేపు అడ్డంగా నిలబడతాడు. ఆగండి జక్కయ్య గారు, ఏంటి దౌర్జన్యం? ఒక ముసలి ప్రాణమని కూడా చూడకుండా ఆమె గుడిసెను లాక్కుంటారా? మీకు కొంచెమైనా మానవత్వం లేదా? ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఏయ్ రాహేలు, నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? నేను ఈ స్థలాన్ని లాక్కుంటాను. నా ఇష్టం. ఈ ముసలిదానికి ఎవరున్నారు నన్ను అడగడానికి? దిక్కులేని పక్షిది. మీరు పక్కకు తప్పుకోకపోతే మిమ్మల్ని కూడా తొక్కేస్తాను. మీ బ్రతుకే కూలి బ్రతుకు. మళ్ళీ నాకెదురు తిరుగుతారా? యోసేపు జక్కయ్య ముందుకొచ్చి గట్టిగా నిలబడుతూ కోపంగా, ఎవరూ లేరని అంటున్నావు జక్కయ్య గారు? మేమున్నాం. ఈ ఊరిలో న్యాయం చచ్చిపోలేదు. ఆమెకు పిల్లలు లేకపోతే ఏంటి? నేనున్నాను ఆమెకు కొడుకులాగా. మా ఇంట్లో అమ్మలేదు. మార్తమ్మను మేమే మా సొంత తల్లిలాగా చూసుకుంటున్నాం. ఒక పేదరాలి ఇంటి మీద పడడానికి నీకు సిగ్గుగా లేదా? యోసేపో, నాకే నీతులు చెప్తావారా? ఈ స్థలం నాకు కావాలంతే. ఈ గుడిసెను ముట్టుకోవాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి జక్కయ్య గారు. ఇది మా ఆస్తి కాదు, కానీ ఒక మనిషిగా మాకు బాధ్యత ఉంది. మా కండల్లో సత్తు ఉన్నంత వరకు ఈ అవ్వకట్ట కన్నీరు రానివ్వరు. దమ్ముంటే ముందుకురా, చూసుకుందాం. ఊరి పెద్దలందరినీ ఇక్కడికి పిలుస్తారు. అప్పుడు నీ పరువు ఏమవుతుందో నీకే తెలుసు. రాహేలు మార్తమ్మను హత్తుకొని రక్షణగా నిలబడుతూ, జక్కయ్య గారు, మాకు డబ్బు లేకపోవచ్చు, కాని గుండె ధైర్యం ఉంది. ఈ అవ్వను రోడ్డు మీద పడేస్తే దేవుడు మిమ్మల్ని క్షమించడు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. యోసేపు మాటలు, రాహేలు ధైర్యానికి జక్కయ్య మనుషులు కొంచెం వెనక్కి తగ్గారు. అంతలో దైవజనుడు పాలుగారు ఊరి పెద్దలతో అక్కడికొస్తారు. జక్కయ్య, పేదరాలి మీద దౌర్జన్యం చేయడానికి నీకెంత ధైర్యం? ఈ స్థలం మార్తమ్మ పేరు మీదే ఉంది. ఊరి పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసిన ఊరి న్యాయం ముందు నువ్వు దోషివవుతావు. వెళ్ళిపో ఇక్కడి నుండి. జక్కయ్య తన చుట్టూ ఉన్న పరిస్థితిని గమనిస్తాడు. యోసేపు తెగింపు, ఊరి పెద్దల రాకతో వణికిపోతాడు జక్కయ్య. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. మీరంతా ఏమయ్యారు కదా, చూసుకుందాం. జక్కయ్య అక్కడి నుండి అవమానంగా వెనుతిరిగి వెళ్లిపోతాడు. జక్కయ్య వెళ్లిపోగానే మార్తమ్మ కన్నీళ్లతో యోసేపు, రాహేలుల చేతులు పట్టుకుంటుంది. మార్తమ్మ కన్నీరు కారుస్తూ, యోసేపు నాయనా, రాహేలు తల్లి, నన్ను క్షమించండి. నాకెవరూ లేరనుకున్నాను, కాని దేవుడు నా కోసం మిమ్మల్ని పంపాడు. ఆ ప్రభువు నాకు కలలో చెప్పాడు తల్లి. నేనాయన్ని ఎక్కడో వెతికాను, కాని ఆయన మీ రూపంలో నా ముందు నిలబడ్డాడు. నా ప్రాణం, నా ఇల్లు కాపాడారు నాయనా. రాహేలు మార్తమ్మ కన్నీళ్లు తుడుస్తూ, అవ్వా, నువ్వేడవకు. అమ్మ కష్టంలో ఉంటే పిల్లలు ఊరుకుంటారా ఏంటి? నీ మీద దౌర్జన్యం జరుగుతుంటే మేం చూస్తూ ఎలా ఉంటామవ్వా? నువ్వు ఒంటరి దానివి కాదవ్వా. ఇక నుండి మేమున్నాం నీకు. అవును తల్లి, నాకిప్పుడు అర్థమైంది. మనుషుల రూపంలో వచ్చి సాయం చేసేదే నిజమైన దేవుడు.
రాత్రి నా ఆకలి మండిపోయినప్పుడు ఏడ్చాను. అప్పుడు మీరు తెచ్చిన అన్నం గుర్తుకొచ్చింది. మీరు పిలిచి అన్నం పెడతానంటే నా మూర్ఖత్వంతో నేను వద్దన్నాను. అమ్మ రాహేలు, నాకు చాలా ఆకలిగా ఉంది తల్లి. కడుపులో పేగులు కాలిపోతున్నాయి. నీ చేతులతో ఏమైనా పెడతావా తల్లి? రాహేలు సంతోషంగా కన్నీళ్లతో, అయ్యో అవ్వా, ఎంత మాట అడిగా! నేను నీకు అన్నం పెడతాను అన్నానా? మరి నీలో నాకు ఆ దేవుడు కనిపించలేదా అవ్వా? రా, ఇప్పుడే నా చేతులతో నీకు వేడివేడిగా అన్నం వండి పెడతాను. కడుపు నిండా తిందువు గాని. దైవజనుడు పాల్ చిరునవ్వుతో, చాలా సంతోషమమ్మా మార్తమ్మ. దేవుడు మనలోనే ఉన్నాడని నువ్వు తెలుసుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. మనం దేవునికి అర్పించే నిజమైన ప్రార్థన. పదండవ్వా, ఈ రోజు నుండి నువ్వు మా ఇంట్లోని భోజనం చేయాలి. మాకు అమ్మలేదు. ఆ లోటు నువ్వు తీర్చవ్వా. నీ ఇల్లు నీకుంటుంది, కానీ నీకు కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత మాది. మార్తమ్మ సంతోషంగా యోసేపు రాహేలులు చేతులు పట్టుకుని నడుస్తుంది. ఆమె మనసులో ఇప్పుడు ఏ వెలితి లేదు, ఆకలి లేదు. అంతా దేవుని ప్రేమే నిండి ఉంది. దేవుడు ఆకాశంలో ఎక్కడో దాక్కోలేదు. మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనే ఉంటాడు. ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడానికి వచ్చే ప్రతి చేతిలోనూ దేవుని స్పర్శ ఉంటుంది. ఎదుటివారు చూపే ప్రేమను, చేసే సహాయాన్ని తిరస్కరించకూడదు. అందులోనే దేవుడి జాడ కనిపిస్తుంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ తోటి మనిషికి అండగా నిలబడడమే మనం భగవంతునికి చేసే నిజమైన సేవ. సాయం చేసే ప్రభు. సుంకరి మోషే దగ్గరున్న 2 ఎడ్లను తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయ్యా అయ్యా, దయచేసి వాటిని తీసుకుని వెళ్ళొద్దయ్యా. మేం వాటి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కొద్ది రోజుల సమయం ఇవ్వండి. మీ అప్పు నేను తీర్చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు అంటూ ప్రాధేయపడుతూ ఉంటాడు. గత 2 సంవత్సరాల నుండి అదే చెప్తున్నావు. ఇంకా ఎంతకాలమని ఆగుతాను? నువ్వు చేసిన అప్పుని తీర్చవు. ఇంక నేను వాటిని తీసుకుని వెళ్ళి నీ అప్పుని రద్దు చేసుకుంటాను. ఇంతలో మోషే భార్య రూతు పరుగు పరుగున అక్కడికొస్తుంది. బాబు, కేవలం ఒక్క 10 రోజులు మాకు గడువివ్వండి. మీ అప్పుని ఏదో ఒక రకంగా తీర్చేస్తాము. ఈ మూగ జీవుల్ని మా నుండి వేరు చెయ్యకండి బాబు. వాటిని మేము కన్నబిడ్డలాగా పెంచుకుంటున్నాము. దయచేసి వాటిని వదిలిపెట్టండి అని ఎంతగానో ప్రాధేయపడుతూ ఉంటారు. కాని సుంకరి కొంచెం కూడా జాలి లేకుండా వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఆ ఎండలో పొలంలో కుప్పకూలి కూర్చుంటారు. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తూనే ఉంటారు. చూస్తూ ఉండగానే చీకటి పడుతుంది. ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్దాం పదండి. జరిగిపోయిన దాని గురించి ఏడుస్తూ ఉండలేం కదా. పదండి, మనం వెళ్ళి ఆ ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం. ఏ ప్రార్థన చేస్తే గాని తెలీదా ఆయనకి ఏం జరుగుతుందో అని? తెలుసు కదా, అన్నీ తెలుసు కదా. ఎందుకు మన జీవితాల్ని దేవుడిలాగా చేస్తున్నాడు? మనం చేసిన పాపమేంటి అంటూ పెద్ద పెద్దగా రోదిస్తూ ఉంటాడు. దానిని చూసి ఆమె ఏం చెయ్యాలో అర్థం కాక అతనిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. నువ్వెళ్ళు, నేనొస్తాను అని ఆమెని పంపించేస్తాడు. రూతు ఏడుస్తూనే ఇంటికెళ్తుంది. ఆమె ఏడుస్తూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ, ప్రభువా, నా భర్త పొలంలో ఒంటరిగా ఉన్నాడు. అతనికి నీవే తోడుగా ఉన్నావని నేను నమ్ముచున్నాను. అతను ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా చూడు ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుని హడావడిగా వంట సిద్ధం చేసి పొలానికి ఒక దీపం సహాయంతో పొలానికి బయలుదేరుతుంది. తీరా పొలానికి వెళ్లిన తర్వాత తన భర్త అక్కడ లేకపోవడంతో ఆమె చాలా కంగారుగా, ఏమండి, ఎక్కడికెళ్ళిపోయారండి? ఏమండి, ఏమండి అంటూ కేకలు వేస్తూ ఏడుస్తూ చుట్టుపక్కల వెతకడం మొదలు పెడుతుంది. ఇదిలా ఉండగా మోషే సరాసరి తన 2 ఎడ్ల దగ్గరకు వెళ్లి వాటిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. నీకు మాకు రుణం తీరిపోయింది. నా నుండి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు నాకు ఎంతో కష్టపడి పనిచేశారు. నేను మిమ్మల్ని ఇప్పుడు వదులుకోలేకపోతున్నాను. నేనేం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే సుంకరి అక్కడికొచ్చి మోషేతో, ఏరా, ఈ సమయంలో వీటిని దొంగలించడం కోసం వచ్చావా? దొంగ వెదవా అని తిడుతూ ఉండగా, క్షమించండి బాబు, నేను దొంగతనం చేయడానికి రాలేదు. చివరిసారిగా వీటితో మాట్లాడదామని వచ్చాను. ఈ ఒక్కరోజు నేను వీటితో గడుపుతాను. కాదు అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమిలాడ్డంతో అతను సరేనని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మోషే ఏడుస్తూ అక్కడే ఉంటాడు. భార్య ఏడుస్తూ చుట్టుపక్కల వెతుకుతూ అక్కడికి చేరుకుంటుంది. భార్య రూతు అతన్ని చూసి, మీరిక్కడున్నారా? మీకోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. నాకు చాలా భయం వేసింది. రేపు ఇవి మరొక గ్రామానికి వెళ్ళిపోతున్నాయి. చివరిసారిగా వీటితో ఉండాలని వచ్చాను అని చెప్తాడు. అందుకామె, నేను ఇక్కడే ఉంటానండి అంటూ అక్కడే ఉండిపోతుంది.
వాళ్ళిద్దరూ వాటిని పట్టుకుని అలా ఏడుస్తూ ఉండిపోతారు. వీళ్ళ బాధనంతా చూస్తున్న ప్రభువైన క్రీస్తు తానే స్వయంగా భూమి మీదకు వస్తాడు. నోటి మాటతో 2 ఎద్దులను ప్రత్యక్షం చేసి పొలాన్ని సాగు చేస్తాడు. ఆయన సాగు చేసిన 2 నిమిషాలకి పంట విచ్చలవిడిగా పండిపోతుంది. ఇక ప్రభువైన క్రీస్తు నవ్వుతూ అక్కడ్నుండి మాయమైపోయి సుంకరి దగ్గర ప్రత్యక్షమవుతాడు. ప్రభువైన క్రీస్తు సుంకరితో సుంకరి, నేను ప్రభువుని వచ్చాను, నిద్రలే సుంకరి అని అంటాడు. సుంకరి చాలా భయంతో ఒక్కసారిగా నిద్రలేస్తాడు. సుంకరి, నీవు ఆ పేద కుటుంబానికి వడ్డీ లేకుండా డబ్బుని దానం చేశావు, బాగానే ఉంది. 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర నుండి 1 రూపాయి ఆశించలేదు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఆ ఎడ్లని వారి దగ్గర నుండి తీసుకుని వస్తే వారికి జీవనాధారం కూడా పోతుంది కదా. ప్రభువా, నీకు సమస్తమును తెలుసు. నేను దాన ధర్మాలు చేసి ఉన్నది మొత్తం పోగొట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నాకు చివరిగా మిగిలిన ఈ ఒక్క అవకాశం ఈ పేదవాడు. అందుకే నేను ఈ విధంగా చెయ్యక తప్పలేదు ప్రభువా. ఎన్నో మంచి పనులు చేసిన నువ్వు ఈ ఒక్క పనితో నీవు చెడ్డవానిగా మారడం నాకిష్టం లేదు. నేను మోషే పొలాన్ని ఆశీర్వదించాను. రేపుదయాన్ని ఆ పొలం వద్దకు వెళ్లి ఆ పంటను నీవు సేకరించు. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో వాళ్ళ రుణాన్ని తొలగించు. అలాగే వారి ఎడ్లను నీవు తిరిగి వారికివ్వు. అందుకు సుంకరి తప్పకుండా ప్రభువా, మీరు చెప్పిందే నేను చేస్తాను అని అంటాడు. ఆ తరువాత ప్రభువైన క్రీస్తు అక్కడ్నుండి మాయమైపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం సుంకరి నిద్రలేచి మోషే వాళ్ళ దగ్గరకు వెళ్లి మోషేతో జరిగిన విషయమంతా చెప్పి తనతో పాటు మోషేను కూడా పొలం దగ్గరికి రమ్మని అంటాడు. మోషే భార్య రూతు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ పంట పొలాల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. పొలంలో ప్రభువైన క్రీస్తు అడుగులుంటాయి. అప్పుడు వారు, ప్రభువైన క్రీస్తు రావడమే కాదు, మన మీద ప్రేమతో ఆయనే స్వయంగా దీనిని సాగు చేశారు. నా జన్మ ధన్యమైపోయింది ప్రభువా అంటూ సంతోషంతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు మోషే. సుంకరి రూతు కూడా చాలా సంతోషపడతారు. ఇక అందరూ కలిసి పంటను కోస్తారు. ఆ తర్వాత పంట మొత్తాన్ని అమ్మి అతనికి డబ్బులు తిరిగిచ్చేస్తాడు. ఇక సుంకరి చాలా సంతోషపడతాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం మోషే రూతు ఇద్దరూ కూడా వారి పొలం వద్దకు వెళ్ళినప్పుడు మళ్లీ యథావిధిగా పంట ఉండడం చూస్తారు. వాళ్ళు చాలా సంతోషపడుతూ, ప్రభువైన క్రీస్తు మమ్మల్ని బహుగా దీవిస్తున్నాడు. అందుకే మళ్ళీ పంట యథావిధిగా వచ్చింది. వీటినమ్మి మనం డబ్బు సంపాదిద్దాం అని అంటుంది. మోషే సరే అని అనడంతో ఇద్దరూ కలిసి పంటను కోస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ పంటనమ్మి డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బులు చూసి వాళ్ళు సంతోషపడుతూ, ఇక మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఎద్దులని కష్టపెట్టాల్సిన అవసరం లేదు. పంట కోసే కొద్దీ మరుసటి రోజుకి పంట వస్తూనే ఉంది. ప్రభువైన క్రీస్తు మనల్ని ఆ విధంగా దీవించాడు అని అంటాడు మోషే. ఆమె కూడా చాలా సంతోషపడుతూ, ప్రభువు మన కష్టాన్ని తీర్చేశాడు. మన ఎడ్లకు శ్రమ నుండి విముక్తి కలిగించాడు. ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ వాళ్ళిద్దరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ ఎడ్ల దగ్గరకు వెళ్లి, మిత్రులారా, మీరు మాకు ఎంతగానో కష్టపడి శ్రమించి పనిచేశారు. ఇక మీరు ఈ రోజుతో శ్రమ పడాల్సిన అవసరమే లేదు. సంతోషంగా తిని స్వేచ్ఛగా తిరిగి రండి అని వదిలేస్తారు. అవి చాలా సంబరపడిపోతూ అక్కడి నుండి వెళ్తాయి. ఇక సాయంత్రం వరకు కూడా అవి తిరిగి రాకపోవడంతో భార్యాభర్తలిద్దరూ కూడా చాలా కంగారు పడుతూ వాటి కోసం వెతుకుతూ ఉంటారు. కాని అవి ఎక్కడా కనపడవు. వారు దిగులుగా కూర్చొని ప్రభువుకి ప్రార్థన చేస్తారు. మేము చేసింది సరైందో కాదో మాకు తెలియదు, కాని మా నుండి మా స్నేహితులు విడిపోయారు. వాటి జాడ తెలియడం లేదు ప్రభు. మీరే వాటిని సురక్షితంగా ఇల్లు చేర్చండి ప్రభువా అంటూ కన్నీటి ప్రార్థన చేసి పడుకుంటారు. అప్పుడు ప్రభువైన క్రీస్తు వారికి కలలో కనిపించి వారితో, మీ ఎడ్లు 2 కూడా ఆదాము ఇంట్లో ఉన్నాయి. రేపు అతని దగ్గరకు వెళ్ళండి అని చెబుతాడు. మరుసటి రోజు ప్రభువు చెప్పినట్టే వారు ఆదాము ఇంటికి వెళ్తారు. అక్కడ ఆదాము ఆ 2 ఎడ్లను కట్టివేసి ఉంచుతాడు. నా ఎడ్లను నువ్వెందుకు కట్టివేసి ఉంచావు ఆదాము? ఈ ఎడ్ల వల్లే కదా ప్రభువైన క్రీస్తు మిమ్మల్ని దీవించాడు. అందుకే పంట మీకు బహుగా పండుతూ ఉంది. ఈ రోజు కోస్తే రేపు మళ్ళీ పంట వృద్ధి అవుతుంది. అందుకే వీటిని నా ఇంట్లో ఉంచుకుందామని ఇక్కడే ఉంచాను. తర్వాత నీకు చిన్నగా చెప్పొచ్చని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆ మాటలు విని భార్యాభర్తలిద్దరూ పెద్దగా నవ్వుతారు. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మించేది కేవలం సాతాను మాత్రమే. చూడు ఆదాము,
మన ప్రార్థనలో నీతి ఉండాలి, మన నడవడికల్లో న్యాయం ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు పట్ల విశ్వాసం ఉండాలి. అవి లేకపోతే నీకు ఏదీ లభించదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా కూడా మూఢనమ్మకం మాత్రమే. ప్రభువుని నమ్మి ఇలాంటి మూఢనమ్మకాలను ఆచరించొద్దు. ఆ ఎడ్ల వల్ల నీకు ఎలాంటి లాభమూ ఉండదు. కేవలం ప్రభువు మీద ఆధారపడడం వల్ల మాత్రమే నీకు సరైనది జరుగుతుంది. ఇకనైనా మూఢనమ్మకాన్ని వదిలి జరుగుతుందో లేదో అన్న భావనను విడిచి కేవలం ప్రభువు మీద ఆధారపడి జీవించు. వాటిని వదిలిపెట్టు అని అనడంతో ఆదాము క్షమించండి, మీరు చెప్పింది కూడా నిజమే అంటూ వాటిని విడిచిపెట్టి వారిని ప్రార్థన చెయ్యమని కోరుతాడు. ఇక వాళ్ళు అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా అతను కూడా ఏకీభవిస్తాడు. దానిని చూసిన ప్రభు చాలా సంతోషపడుతూ అక్కడికొచ్చి ఆదామును ముట్టి నీకు విజయము సంభవించును అని దీవించి మాయమైపోతారు. ఆ స్పర్శని అనుభవించిన ఆదాము సంతోషపడుతూ ప్రభువు నన్ను దీవించాడు, ప్రభువు నన్ను దీవించాడు అంటూ సంబరపడతాడు. వారు కూడా సంతోషపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. తరువాత మోషే జీవితంలాగా అతని జీవితం కూడా మారుతుంది. అతను సంతోషంగా ప్రభువు పేరిట ముందుకు సాగుతాడు.